మన స్టూడియోలో వాళ్ళు నిర్మాత కావచ్చు, డైరెక్టర్ కూడా ఉన్నారు. ప్రధానంగా డైరెక్టర్ చూసినట్టయితే వెంకట రవీంద్రనాథ్ డైరెక్టర్ ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. అదేవిధంగా వాళ్ళ అమ్మగారి పేరుతోనే నరసింహ యాదవ్ ప్రొడ్యూసరు మన స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ వెంకటేష్ గారు కూడా మన స్టూడియోలో ఉన్నారు. ముఖ్యంగా మరి డైరెక్టర్ గారిని అడుగుదాము. వెంకట రవీంద్రనాథ్ గారు, అంటే ఈ స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి మీరు ఒక మూవీ నిర్మించారు. దానికి సంబంధించి మరి గత నెలలోనే రిలీజ్ చేయాలని చెప్పేసి భావించారు. మరి ఎందుకు మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి అసలు? మేము ఈ సినిమా రిలీజ్ కోసం చెప్పేసి కొంత డబ్బులు అడుగున్నాం. ఇదంతా రెడీ చేసుకొని మెయిన్ తోటి మాకు ఈ సినిమాతో బాధపోతుందని టైంలో మనకు వాళ్ళు స్క్రిప్ట్ అని చెప్పేసి ఇంకోటి పెట్టుకుని సందీపం వాళ్ళ నుంచి వాళ్ళకి మనకు నోటీస్ పంపించడం జరిగింది. ఆ నోటీసులు వాళ్ళు పెట్టిన ఎలా ఉంటుందంటే ఈ సినిమా పోస్టులు ఎక్కడో ఉండనే లేదు, ఎక్కడ పెట్టిన వీడియోస్ మొత్తం డిలీట్ చేయాలి, అలా కాకపోతే వివిధ క్రైమ్ కేసు పెడతాం, మీరు చాలా ఇబ్బంది పడతారని చెప్పడం తోటి మా అందరికి కొంచెం భయం వేసింది. నోటీస్ ఎప్పుడైతే వచ్చిందో ఒక 3-4 రోజులు కూర్చొని కంగారు వేసింది. అమ్మని అందరూ కూర్చొని బాధపడాల్సి వచ్చింది. ఇంత కష్టపడి సినిమా చేసుకుంటే వాళ్ళు ఆపడం ఏంటి మన సినిమాని, మన సినిమాకి కావాల్సిన సౌందర్యం అని చెప్పేసి ఇప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేసుకోకుండా ఆపడం కూడా పోస్టర్స్ అని లాస్ మాకు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎటు చేయాలని భయం వేస్తుంది. ఫస్ట్ వాళ్ళతో ఎలా మాట్లాడో తెలియట్లేదు, వాళ్ళు ఎవరిని కలవాలో తెలియట్లేదు. రవీంద్రనాథ్ గారు, అంటే టైటిల్ మాత్రం డిఫరెంట్గా ఉంది. స్పిరిట్ అని చెప్పేసి సందీప్ వంగ సినిమా పేరు ఉంది, మరి మీది మాత్రం స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అని చెప్పేసి ఒక టైటిల్ ఉంది. అంటే ఎందువల్ల మరి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? అంటే సినిమా పోస్టర్ డిజైన్లో ఆ రకంగా ఉందనా, పోలి ఉందనా? లేదు సార్, వాళ్ళ డిజైన్ కూడా వేరు ఉంది సార్. మేము వాళ్ళ సినిమాలు చూస్తుంటాం, ప్రభాస్ గారు చూస్తుంటాం. వాళ్ళ టైటిల్ వేరు ఉంది, మన స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మన కంప్లీట్ టైటిల్. అంటే మాతంగులకు సంబంధించి విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది నడుస్తుంది. టైటిల్ కూడా చూస్తే మంది హర్రర్కి సంబంధించి అంటే అమ్మాయిలు చనిపోయి రివెంజ్ అన్నారు. వాళ్ళది పోలీస్ బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. వాళ్ళ టైటిల్ వచ్చి మనం చూసాం, స్టార్స్ ఇది ఉంది, వాళ్ళది వేరే విజువల్ ఉంది కంప్లీట్ చూడడానికి. వాళ్ళది కానీ వాళ్ళు ఎందుకు చేస్తారనేది ఇప్పుడు యాక్చువల్ నేను అడిగానంటే, నేను ఏదన్నా మాట్లాడంటే ఒక అర్థం ఉండదు సార్, చిన్న వాళ్ళం ఏదో చేస్తున్నామని. కానీ వాళ్ళు మళ్ళీ పట్టించుకోవడం అనేది తప్పు. అది ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ సినిమాకి మనం పోటీ అయితే కాదు సార్, ఎందుకంటే ఆయన సినిమాలు మనం చూసేవాళ్ళు, వాళ్ళు చాలా పెద్ద బడ్జెట్లో చాలా ఇది. మేమేంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడి ఆమె సినిమా చేయాలనుకుంది కాబట్టి ఒక ఇష్టంతో సినిమా చేసుకుని రిలీజ్ చేసుకుని ఫండ్ ఆఫ్ మంది. సినిమా టైటిల్ కూడా వేరే, స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సార్. ఓకే.